నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దయచేసి అందరూ వెళ్ళాలి, కేక్ కటింగ్ కాడికి వెళ్ళాలి. దయచేసి నివాళులు అర్పించిన వాళ్ళు మాత్రం పక్కకు వెళ్ళండి. హ్యాపీ బర్త్డే కామరాజ్ యూత్ అధ్యక్షుడు సుధీర్ మాట్లాడతారని చెప్పు. రాష్ట్ర నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతాప్ అన్న గారి అభిమానులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మహిళా మనులకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మా పెద్దలందరూ చెప్పినట్టు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పడిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికి ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే సిద్ధాంతాలతో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలు అమలుపరిచేదానికి ఆ రోజు పోరాటాలు చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేశాం. అంతకంటే మిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కావలిలో ప్రతాపన్న గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలోకి పయనించేటట్లు కావలి నియోజకవర్గాన్ని కానీ, స్టేట్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన, ప్రజా సంక్షేమం ఏ విధంగా అమలుపరిచాడో మనందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా, కావలిలో ప్రతాప్ రెడ్డి గారికి అండగా మనందరం ఉండాలని, ఉంటామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పార్టీ ఆవిర్భావించిన కాడి నుంచి, మా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పోరాటాలు కొత్త కాదు. మేము ఒక సిద్ధాంతాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజనులకు, రైతులకు, శ్రామికుల పక్షాన ఉండాలనే ఉద్దేశంతోనే పోరాటాల నుంచి పుట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధిక భాగంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న, 2 సంవత్సరాలు కరోనాలో కోల్పోయాము. 3 సంవత్సరాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశం మా వైపు చూసే విధంగా, ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వైపు చూసే విధంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తనైనందుకు ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందువల్ల అంటే మా పార్టీ కండువా తప్ప వేరే పార్టీ కండువాలు మోసే అవసరం లేకుండా మా పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయకుడు, దేశంలోనే ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి టెలివిజన్ ని నమ్ముకోవటం, ఇవన్నీ చేసుకొని ఒక గుడ్డ కాల్చి ముఖానేయటం, ప్రతిపక్ష పార్టీల్ని ఆడిపోసుకోవడం లాంటి కార్యక్రమాలు లేకుండా ఒక సబ్జెక్ట్ పరంగా, విధాన పరంగా కూర్చొని ప్రెస్ మీట్ లో చెప్తే, రెండో రోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి,
ఒక్క మాట దానికి కౌంటర్ ఇచ్చేదానికి ఒక్కరు కూడా ముందుకు వచ్చే కెపాసిటీ లేదు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళది రాద్ధాంతాల పార్టీ, మాది సిద్ధాంతాల పార్టీ. ఒక సబ్జెక్ట్ పరంగా వరుస క్రమంలో పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారు. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే రెండో రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి పాయింట్ టు పాయింట్ దాని గురించి వివరణిచ్చి ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపించాలని చెప్పేసి చెప్తున్నాం. కానీ మీ విధంగా రాద్ధాంతాలు చేసి ఏదో గుడ్డగాల్చి ముఖానేసామా, లేనిపోని సెంటిమెంట్ విషయాలు ముఖానేసేసి వదిలేసి మేము దాన్ని తుడుచుకోవడానికి సరిపోతుందనే ఆలోచనతో ఉన్నారే కానీ మీరు ఇచ్చిన సూపర్ 6 అమల్లో లేదు. ఈ రోజు చూస్తుంటే ఏ కార్యక్రమాలు కూడా ముందుకెళ్ళట్లేదు. నా దగ్గర డబ్బులు లేవంటారు, ముందేమన్నారు సంపద సృష్టిస్తానని చెప్పారు కదా. ఆ విధంగా కాకుండా ముందుగా ఎన్ని అమలు పరచాలని చెప్పేసి మేము మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, పేద ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటాలతోనే మా పార్టీ కోసం మేము పోరాడి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకొని మంత్రిని చేసుకుంటామని చెప్పేసి కూడా కార్యకర్తల తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం